90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం అండ్ ఏదైతే చాలా మంది కూడా ఈ రోజు గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, ట్రంప్ గారు ఏం మాట్లాడతారు, దాన్ని బట్టి బంగారం ధర ఎలా ఉంటుంది, ఆయన ఇంపాక్ట్ వల్ల మనకి ఏమైనా బంగారం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, ఓ మై గాడ్, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అయితే మనం వింటూ ఉన్నాం. ఇంతకీ ఈరోజు బంగారం ధర ఎలా ఉంది? పెరిగిందంటారా, తగ్గిందంటారా? మండిపోతుంది బంగారం ధర అని చెప్పొచ్చు. కంప్లీట్ గా చెప్పాలి అంటే ఈ బంగారము ర్యాలీ, బుల్ ర్యాలీకి నేనంటాను ఈ రోజు గమనించండి, గుర్తుపెట్టుకోండి, తెరపడింది. అంటే గోల్డ్ ర్యాలీ ఏదైతే ఇన్ని నెలల నుంచి జరుగుతూ వచ్చిందో అది ఈ రోజుతో సమాప్తం. ఎందుకో చెప్పనా, ఏదైతే భయంతో ఇంతకాలం నుంచి అసలు బంగారం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, అంటే అట్లీస్ట్ ఫర్ టైం బీయింగ్, ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కోసం అయితే బంగారంలో కరెక్షన్ మొదలైంది. ఎందుకంటే నిన్న రాత్రి మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చేసేసి హీ గేవ్ అ వెరీ సాలిడ్ కైండ్ ఆఫ్ అ స్టేట్మెంట్. ఆయన ఇలా చేపెట్టేసి టుడే ఈజ్ అమెరికాస్ లిబరేషన్ డే అని చెప్పారు. అలా చెప్పారైనా కోట్ అన్ కోట్. సో ప్రాబ్లం ఏమైందంటే ఇండియన్ ఎకానమీ కోసము ఆయన దాదాపు 10% నుంచి 26 or 27% వరకు టారిఫ్స్ అనేది లే చేశారు. కానీ గమ్మతైన విషయం చెప్పనా, మన ఇండియన్ గవర్నమెంట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అది 52% ఉంది. సో ప్రస్తుతానికి సార్ ఏం చేశారంటే 26% వరకే, అంటే మన ఇండియా ఏదైతే 52% ఛార్జ్ చేస్తుందో అందులో సగం మాత్రమే ఆయన ఛార్జ్ చేస్తున్నారు. ఆయన కంట్రీలోకి ఏదైనా ఇంపోర్టెడ్ గుడ్స్ పంపించాలి అంటే. అది ఒక గుడ్ న్యూస్. రెండోది ఏంటంటే గుడ్ న్యూస్, ఈయన గారు అమెరికా మొత్తము ఒక మంచి సాలిడ్ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఉన్న తక్కువ ధరలో దొరికే ఫార్మా కంపెనీ మెడిసిన్స్ అన్నీ కూడా ఆయన ఎగ్జామ్ చేశారు. అంటే ఏ ఫార్మా కంపెనీ కూడా ఎటువంటి టారిఫ్ ఉండదు, మీరు ఎలాగైతే పాత బిజినెస్ నడుపుతున్నారో అదే రేట్లో మీరు మాకు ఇంపోర్ట్ చేయండి. ఎందుకంటే అమెరికన్ సిటిజన్స్కి కావాలి, మరి మందులు కావాలి, దే వాంట్ మెడిసిన్స్, దే హ్యావ్ టు సర్వైవ్ అండ్ బికమ్ హెల్తీ కాబట్టి. సో ఆయన దాన్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఇప్పుడు వస్తే బంగారం విషయం. బంగారం విషయంలో ఇదంతా చాలా సర్వనాశనానికి దారి తీయబోతుంది. ఈ బిజినెస్లు అన్ని కుప్పకూలబోతున్నాయి. ఇండియన్ ఎకానమీ కూడా నెగిటివ్ అయిపోతుంది. చైనీస్ ఎకానమీ మొత్తం స్టాగ్నెంట్ అయిపోతుంది. యూరోప్ దేశాలు వెళ్ళేసేసి ఆయన కాళ్ళ మీద పడతారు అన్నదే ఒక ఆలోచన ఉండింది. కానీ జరిగింది ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే బుల్ ర్యాలీ గత ఒక సంవత్సరం మీరు చూసారు కదా, బంగారంలో దాదాపు 17%, 30% ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మీరు అదే ర్యాలీ ఈక్విటీ మార్కెట్స్ లో చూడబోతున్నారు. అంటే ఇక్కడ నుంచి మేజర్ గా డ్యామేజ్ ఇండియన్ ఎకానమీకి లేదు. ఇండియన్ ఎకానమీలో ఓన్లీ కొన్ని చిన్న చిన్న సెక్టర్స్ కి మాత్రమే అలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. దానికోసం కూడా మన భారత ప్రభుత్వం చాలా కొత్త డిస్కషన్స్ అండ్ నెగోసియేషన్స్ అనేది అమెరికన్ గవర్నమెంట్ తో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు బంగారం ప్రైస్ ఏమవ్వబోతుంది అంటే ఏదైతే జరగాల్సిన పెద్ద అడ్వాంటేజ్ 1,10,000 అయిపోతుంది, 20 లక్షలు అయిపోతుంది, 50 లక్షలు అయిపోతుంది నెక్స్ట్ 10 years 20 years అన్నారు. బట్ ఈ నెలలో నేను చెప్తున్నాను, ₹1,00,000 కూడా ప్రస్తుతానికి దాటే అవకాశం లేదు గోల్డ్కి. ఎందుకంటే గోల్డ్కి ఇదో పెద్ద నెగిటివ్ న్యూస్ అయిపోయింది. బికాస్ ఇట్ కుడ్ నాట్ షేక్ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఏదైతే మన లండన్లో సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా బులియన్ మార్కెట్, ది గ్రేట్ బులియన్ మార్కెట్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్లో మేమే కంట్రోల్ చేస్తామంటారు కదా, అక్కడ అసలు ఎలాంటి మూమెంట్ లేదు. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. సో ట్రంప్ గారు గోల్డ్కి సంబంధించినంత వరకు అయితే ఆయన ఎలాంటి కూడా పాజిటివ్ న్యూస్ ఇవ్వలేదు. సో దాని అర్థం ఏంటంటే ఆల్ ది గోల్డ్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ కానివ్వండి, ETF కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, బాగా నెగిటివ్గా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. ఇవాళ పొద్దున్నే నాకు ఎంతో మంది కాల్ చేసి అడిగితే, సార్ ఇప్పుడు కనిపిస్తున్న ఏవైతే రేట్స్ ఉన్నాయో అది మళ్ళీ కనిపించే అవకాశం లేదు, అంటే మీకు అక్కడ నుంచి గోల్డ్ అనేది కరెక్షన్లోకి జారిపోతుంది. అండ్ ద కరెక్షన్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇవాళ మార్నింగ్ 91,400, 500, 600 వరకు ఫ్యూచర్తో పోయిన తర్వాత, అంటే నేను సెల్ కాల్ ఇవ్వలేదు. నేనేం చెప్పానంటే ఈ న్యూస్కి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే అయిపోయిందండి, సినిమా కథ మొత్తం అయిపోయింది. ఆ ఇంటర్వెల్ ముందు కహానీ అయిపోయింది, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అయిపోయింది. నౌ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ దట్ గోల్డ్ లో పెద్ద విషయం అంటూ లేదు. సో కరెక్షన్ అనేది ఇవాళే ముహూర్తం పెట్టారు. మనం వెయిట్ చేసి చూడాలి, ఈ రోజే ₹10,000 పడుతుందా, లేదంటే ఈ వారంలో, నెలలో, ఏప్రిల్ నెలలో పడుతుందా అనేది ఓన్లీ వెయిటింగ్ గేమ్ అనమాట. కానీ రేట్స్ మాత్రం ఆల్రెడీ గోల్డ్ పెరిగింది కాబట్టి స్పాట్ మార్కెట్లో పెరిగాయి.
సో ఇది మన ట్రంప్ గారి ఇవ్వబోయే స్టేట్మెంట్ కి కంప్లీట్ సమరీ నేను ఇచ్చాను. సో క్లారిటీ ఏంటంటే గోల్డ్ లో మేజర్ ర్యాలీస్ అంటూ ఉండవు అండ్ ఇక్కడ నుంచి మీకు ఎక్విటీ మార్కెట్స్ లో చాలా స్ట్రెంగ్త్ అనేది ఉండబోతుంది ఫర్ ద నెక్స్ట్ 10, 20 and 30 years వరకు ఇండియన్ మార్కెట్ లో. నౌ కమింగ్ టు ది గోల్డ్ స్పాట్ ప్రైసెస్ ఎంత వరకు పెరిగాయి అది మనం చూద్దాం. 24 క్యారెట్ గోల్డ్ నిన్న 92.84 ఉండింది, ఇవాళ 93.38. ఇట్ హాస్ గాన్ అప్ బై 54 రూపీస్. అండ్ అలాగే మనము 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8510 నిన్న ఉండింది, ఇవాళ 8560. ఇట్ హాస్ గాన్ అప్ బై 50 రూపీస్. సో మనం చూసుకుంటే ఇక్కడ 18 క్యారెట్ గోల్డ్ లో మనము ది మోస్ట్ 7,000 రూపీస్ రేట్ ఎన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసామో అది ఇవాళ మనకు కనబడుతుంది. 6963 was yesterday's price and 7,400 ఇవాల్టి ప్రైస్. ఎందుకంటే ఇది కూడా దాదాపు మీకు 41 రూపీస్ అనేది పెరగడం జరిగింది. ఎందుకు పెరుగుతూ వచ్చిందంటే నిన్న రాత్రికి గోల్డ్ కాస్తంత పెరగడం అంటూ మనకు కనిపించింది కాబట్టి నైట్ రేట్స్ మీకు ఇవాళ పొద్దున స్పాట్ మార్కెట్లో కనబడతాయి. కానీ ఇవాళ ఏం జరుగుతుందో మీకు తెలుసా, లైవ్లో మీకు చూపిస్తాను. సో ఇది మీరు చూడాల్సింది. డైలీ చార్ట్స్ అయితే మనకు క్లియర్గా మనకు క్లారిటీ ఇచ్చేసింది దట్ గోల్డ్ ఈస్ గోనా గో అప్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ కైండ్ ఆఫ్ ర్యాలీ ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు కూడా దీని పైకి వెళ్ళలేకపోతుంది. అది మనకి ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 92,022. ఇప్పుడు మీరు ఇంట్రాడేలో చూసుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఏదైతే ర్యాలీ ఉందో ఎస్ ఇట్స్ అ కంప్లీట్లీ ఫ్లాటెండ్ ర్యాలీ అండ్ దీన్ని కాస్త మనం ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మనం చూడొచ్చు. దిస్ కుడ్ ఎండ్ ఇన్ అ బిగ్ నెగటివ్ అనమాట. సో మళ్ళీ రికమెండేషన్ ఇవ్వట్లేదండి. మీరు ఏదైతే నేను టూల్స్ నేర్పించానో ఆ టూల్స్లో హెడ్ అండ్ షోల్డర్ కానివ్వండి, ఫిబొనాకీ కానివ్వండి, దాంతోపాటు ట్రెండ్ లైన్ కానివ్వండి, ఇవన్నిటితో మీరు యూజ్ చేసుకోండి. కాస్తంత మూమెంట్ కన్ఫ్యూజన్గా అనిపించే అవకాశం ఉంది ఇక్కడ. బట్ క్లియర్గా మాత్రం గోల్డ్లో పెద్ద న్యూస్ అనేది అయిపోయింది. ఇక్కడ నుంచి గోల్డ్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఎస్ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నేను అవకాశాలు ఉన్నాయి అంటున్నాను, ఖచ్చితంగా పడిపోతుంది అన్న విషయం నేను చెప్పట్లేదు ఇక్కడ. సో దయచేసి ఆ మాటని మీరు మార్క్ చేసుకోండి. డౌట్స్ ఉన్నాయా ఆర్ నేర్చుకోవాలనుకుంటున్నారా నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.